ఈరోజు హైటెక్ సిటీ స్ట్రీట్ ఫుడ్ ఎక్స్‌ప్లోర్ చేద్దామని వచ్చాము. కానీ మేము వచ్చిన వెంటనే వర్షం స్టార్ట్ అయింది. ఇప్పుడేం చేయాలి అనుకున్నాం. కానీ ఆ వర్షమే ఈ ఫుడ్ స్ట్రీట్‌కి ఇంకో అందాన్ని తీసుకొచ్చింది. వర్షంలో స్ట్రీట్ ఫుడ్ ఎలా ఉంటుందో ఈరోజు మీకు చూపించబోతున్నాను. హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మూడ్ స్వింగ్ వ్లాగ్స్. ఈరోజు మనం హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ స్ట్రీట్ ఫుడ్‌ను ఎక్స్‌ప్లోర్ చేయడానికి వచ్చాం. కానీ మేము వచ్చినప్పటి నుంచి వర్షం పడుతూనే ఉంది. అయినా కూడా ఇక్కడ సందడి మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అందరూ కూడా గొడుగులు పట్టుకొని చూడండి. నైట్ వ్యూ కదా చాలా బాగుంది ఇక్కడ. నేనైతే వెళ్తున్నాను. ఇదైతే ఇక్కడ ఫస్ట్ స్టాల్. గ్రిల్ చికెన్. మేమైతే ఒక ప్లేట్ ఆర్డర్ చేశాము గ్రిల్ చికెన్. సో అక్కడ పెడుతున్నారు గ్రిల్. చికెన్‌ని పెడుతున్నారు గ్రిల్‌లో. ఇలా గ్రిల్ చికెన్‌ని నిప్పుల పైన పెట్టి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కదా! గ్రిల్ చికెన్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇక్కడైతే ఫ్యాన్ యూజ్ చేసి ఆ ఫ్లేమ్ అంటే మంట రావడం కోసం కొంచెం అలా యూజ్ చేస్తున్నారు. ఏఐ జనరేషన్ బట్టి సో ఈ ఫ్యాన్స్ కూడా ఇది బ్యాటరీ ఫ్యాన్ కదా! సో అది యూజ్ చేసి ఇలా చేస్తున్నారు. పాతకాలంలో అయితే అమ్మమ్మోళ్ళ కాలంలో అయితే మనం గొట్టం అనేవాళ్ళం. ఆ గొట్టాన్ని యూజ్ చేసి ఈ మంటను రావడం కోసం ఆ గొట్టం యూజ్ చేసేవాళ్ళు. అటు ఇటు టర్న్ చేశారు కదా! బటర్ యాడ్ చేస్తున్నారు టేస్టీ కోసం. అటు ఇటు తిప్పడం వల్ల కరెక్ట్‌గా కుక్ అవుతది. గ్రిల్ చికెన్ అయితే రెడీ. తింటున్నా. టేస్ట్ చూస్తా ఫస్ట్. విత్ గ్రీన్ చట్నీ చాలా బావుంది. మళ్ళీ ఇక్కడ కూర్చున్నాను నేను. ఎందుకంటే వర్షం పడుతుంది కదా! సో అక్కడ నిలబడి తినలేకపోతున్నా. సో అందుకని ఇక్కడికొచ్చి కూర్చొని తింటున్నా.
గొడుగులు పట్టుకొని వేడి వేడి ఫుడ్ తింటూ అందరైతే ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఈ వర్షంలో హైటెక్ సిటీ స్ట్రీట్ ఫుడ్ ఎలా ఈరోజు వర్కింగ్ డే కాబట్టి సో, అంత ఎక్కువ లేరు పబ్లిక్ అయితే. వీకెండ్స్‌లో అయితే చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. ఈ స్ట్రీట్ ఫుడ్ ఓపెన్ 8 నుంచి 1:00 వరకు ఉంటుందంట మిడ్‌నైట్. లైటింగ్ నీళ్ళలో పడుతూ చాలా అందంగా కనిపిస్తుంది. స్టార్టింగ్‌లో వర్షం వల్ల తిరగలేమేమో అనుకున్నాము. కొద్దిసేపటికి అదే వాతావరణం ఈ వీడియోకి ఇంకో అందాన్ని తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఫుడ్ అయితే ఎటు చూసినా చాలా డిఫరెంట్‌గా డిఫరెంట్ డిషెస్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే దోస చూస్తున్నాను. చాలా బాగా అనిపించింది. ఒక దోస అయితే ఆర్డర్ చేశాను. ఎగ్ దోస ఇది. సింగిల్ ఎగ్ దోస అయితేనేమో రూ. 70, డబుల్ ఎగ్ దోస అయితేనేమో రూ. 80. అబ్బాయి చాలా బాగా చేస్తున్నారు. మసాలా, ఆనియన్స్, ఎగ్స్ యాడ్ చేస్తున్నారు. ఎగ్ దోస అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం ఎగ్ దోస అంటే. చల్లటి వాతావరణంలో వేడి వేడి స్ట్రీట్ ఫుడ్ తినాలనిపించడం కామనే కదా! ఇక్కడైతే దోస టేస్ట్ చేస్తున్నా. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఎప్పుడైనా మీరు కూడా అంటే హైటెక్ సిటీ స్ట్రీట్ ఫుడ్ సైడ్ వస్తే ఈ దోసని కంపల్సరీ టేస్ట్ చేయండి. చాలా బాగుంది టేస్ట్. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. వర్షం పడుతున్నా కూడా ప్రతి స్టాల్ దగ్గర జనాలైతే చూడండి. ఈరోజు వర్కింగ్ డే కాబట్టి అంత పబ్లిక్ అయితే ఏం లేదు. దట్ టూ వర్షం పడుతుంది. ఎక్కడ చూసినా షవర్మా, మోమోస్, శాండ్‌విచ్, నూడిల్స్, పానీపూరి, మొజిటోస్ ఇలా చాలా రకాల ఫుడ్ స్టాల్స్ అయితే కనిపిస్తున్నాయి.
ఈ వర్షం వల్ల ఈ మొత్తం అంటే ప్లేస్‌కి ఒక స్పెషల్ వైబ్ అయితే వచ్చింది. ఈ చల్లటి వాతావరణంలో వేడి వేడి ఫుడ్ తినడం నిజంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఈ వాతావరణంలో కూడా ఈ ఎక్స్‌పీరియన్స్ చేయడం చాలా స్పెషల్ అనిపించింది నాకైతే. ఈరోజు వర్షం మా ప్లాన్‌ని మార్చేసినా, ఈ వ్లాగ్‌ను మాత్రం మరింత అందంగా వచ్చింది. హైటెక్ సిటీని ఈ వర్షంలో చూడడం, స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయడం నాకు చాలా మంచిగా అనిపించింది. మీకు కూడా అవకాశం దొరికితే ఒకసారి ఈ ప్లేస్‌ని తప్పకుండా విజిట్ చేయండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎస్పెషల్‌గా ఫుడ్ లవర్స్‌కైతే చాలా బాగా నచ్చుతుంది ఈ స్ట్రీట్ ఫుడ్. నేనైతే వచ్చిన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకి గొడుగు పట్టుకొని తిరుగుతూనే ఉన్నా. ఎందుకంటే వర్షం ఇంకా అసలు తగ్గట్లేదు. ఫ్రూట్స్ ఇక్కడ. వావ్! ఇక్కడైతే నాకు ఒకటి వెరైటీగా కనిపించింది. దాని పేరు అయితే ఐస్ క్రీమ్ రోలర్. కొత్తగా ఉంది గదా! పేరు కూడా. పేరు కొత్తగా ఉంది. చూడ్డానికి కూడా కొత్తగా ఉంది. ఇక్కడ ఈ ఐస్ క్రీమ్ రోలర్‌లో చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయని చెప్పారు. మ్యాంగో ఫ్లేవర్స్, ఆరెంజ్ ఫ్లేవర్స్ ఇలా చాలా డిఫరెంట్‌గా ఫ్లేవర్స్ ఉంటాయంట. సో, మేమైతే మ్యాంగో ఫ్లేవర్‌ని ఆర్డర్ చేశాము. ఇక్కడ యెల్లో ఏదైతే కనిపిస్తుందో అదంతా మ్యాంగో ఫ్లేవర్. ఇది చూసిన వెంటనే నాకైతే చాలా డిఫరెంట్‌గా అనిపించింది. సో, ఏంటా అని అడిగితే నేను ఐస్ క్రీమ్ అని చెప్పారు. సో, ఐస్ క్రీమ్ ఇలా కూడా ఉంటుందా అనిపించింది నాకైతే అప్పుడు. కానీ చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇచ్చారు. చూడ్డానికి కూడా చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. టేస్ట్ కూడా చేస్తున్నాను. మ్యాంగో ఫ్లేవర్ కదా! సో, చాలా బాగుంది. టేస్ట్ కూడా బావుంది. ఇక్కడ చూడొచ్చు మీరు పొటాటో ఇది ట్విస్టర్స్. చాలా బావుంది చూడ్డానికి. కానీ నేనైతే ఏం టేస్ట్ చేయలే. ఎందుకంటే నేను ఆల్రెడీ ఫుల్‌గా తినేశాను కదా! సో, నేను మళ్ళీ ఇంకా ఏం తినాలి అనుకోలేదు. ప్రైస్ ₹80 అని చెప్పారు. కానీ చూడ్డానికైతే ఒక డిజైన్ లాగా అనిపిస్తుంది.
ఇక్కడ చికెన్ లాలీపాప్స్ ఇంకా వెరైటీగా ఉన్నాయి ఐటమ్స్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. బాయ్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.